నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। శనివారం భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ రిజిస్ట్రేషన్ కు చేపట్టవలసిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఏఏ మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే బ్రాకిష్ ఆక్వా సాగు నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు। జిల్లాలోని మొగల్తూరు, నర్సాపురం, యలమంచిలి, భీమవరం రూరల్ మండలాల్లో 17,100 ఎకరాల్లో బ్రాకిష్ ఆక్వా సాగు జరుగుతున్నదని, 2005 నుండి 1880 మంది మాత్రమే సిఏఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు। కాలపరిమితి ముగిసి రెన్యువల్ చేయించుకోకపోవడంతో ప్రస్తుతం 100 మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారని అన్నారు। సిఏఏ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ లో పరిశీలించిన అమెరికా చాలా తక్కువ రిజిస్ట్రేషన్లు ఉండడంతో అనాథరైజ్డ్ సాగుగా గుర్తించి ఎగుమతులను అంగీకరించడం లేదని తెలిపారు। బ్రాకిష్ ఆక్వా సాగు సముద్రం హై టైడ్ నుండి 200 మీటర్ల పరిధిలో నిషేధమని అన్నారు। వ్యవసాయ భూములకు 50 నుండి 100 మీటర్ల పరిధిలో, త్రాగునీటి వనరులకు 100 మీటర్ల పరిధిలో, 500 జనాభా కలిగిన ప్రాంతానికి 100 మీటర్ల పరిధిలో, 500 పైబడి జనాభా కలిగిన ప్రాంతాల్లో 300 మీటర్ల పరిధిలో బ్రాకిష్ ఆక్వా సాగు నిషేధమని అన్నారు। అమెరికా నిబంధనలకు అనుగుణంగా 2026 జూన్ నాటికి అన్ని ఫార్మ్స్ సిఏఏ పరిధిలో నమోదు కావాలని, అప్పటికి నమోదు కాకపోతే చర్యలు ఉంటాయని అన్నారు। రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అనేది రైతులకు అవగాహన ఉండదు కాబట్టి సంబంధిత శాఖాధికారులు వారికి సహకరించాలని సూచించారు। విఆర్ఓలు ఎన్ఓసిని జత చేయాలని అన్నారు। శనివారం భీమవరం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సురక్ష యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్ష చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్తీ, అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించి వినియోగదారులకు సురక్ష యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని, సురక్ష యాప్ ద్వారా బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి తయారీ, బ్యాచ్ నెంబర్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చునని అన్నారు। జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, కళాశాలలో ప్రిన్సిపల్స్ ను, పాఠశాలలో హెచ్ఎంస్ ను తరచూ కలిసి వివరాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు। అక్రమ మద్యం 2025 జనవరి నుండి అక్టోబర్ 24 వరకు 442 కేసులను నమోదు చేసి 442 మందిని అరెస్ట్ చేశామని అన్నారు। సుంకం చెల్లించని మద్యంపై కూడా దృష్టి సారించాలని అన్నారు। ఏలూరు జిల్లా అబ్కారీ సహాయ కమిషనర్ మరియు ఇన్ఛార్జ్ జిల్లా మద్య నిషేధం మరియు అబ్కారీ అధికారి కేవీఎన్ ప్రభ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 12న తణుకు 3వ వార్డ్ పలంగి రోడ్ లో ద్విచక్ర వాహనంపై గంజాయితో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులను గుర్తించడం జరిగిందని, 2 వ్యక్తులను అరెస్ట్ చేశారని, 1 వ్యక్తి ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ను తోసివేసి పారిపోవడం జరిగిందని అన్నారు। హెడ్ కానిస్టేబుల్ కు ఫ్రాక్చర్ కూడా అయిందని తెలిపారు। వీరి వద్ద ఉన్న 5 కేజీల గంజాయిని, స్కూటీని కూడా సీజ్ చేశారని, త్వరలో పారిపోయిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తామని అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ ఆధ్వర్యంలో మాతృ మరణాలు మరియు శిశు మరణాల సబ్ కమిటీ అంతర్గత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవ సుధాలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారులు, గర్భకోశ వ్యాధి నిపుణులు శ్రీలక్ష్మి, మత్తు వైద్యులు డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ పద్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। తణుకు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా అత్తిలిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మసీదులోను, చర్చిలోను ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। అత్తిలి నాగమ్మాలయం వద్ద కూడా పూజలు జరిగాయి। బాణసంచ కాల్చారు। పార్టీ కార్యాలయం వద్ద కేకును కోసి అన్నదానాన్ని జరిపారు। ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। చెప్పలేదండి, ఇస్తాను వెళ్తున్నది అది
విధానంగా ఇచ్చారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అఖండ సమాధానానికి. ఇవ్వండి. మీరు అక్కడికి వెళ్ళండి. పాలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేకును కోశారు, పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తణుకులో ఎంతో గ్రాండ్గా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుందామని చెప్పేసి అక్కడ టెంట్లు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. కానీ ఈ వాతావరణం అనుకూలించక ఆయనకి మనం ఈ వాతావరణం ఎలా ఉండటంలో మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటాం కరెక్ట్గా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్రం చేయడం జరిగింది. ఆయన రాధాకృష్ణ గారు లేకపోయినా సరే మనందరం కూడా చక్కటి యొక్క కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా చక్కగా నిర్వహించి అలాగే అదే రకంగా ఈరోజు అద్దుల్లో కూడా ఇందాక మంచి కార్యక్రమం చేసాం. అలాగే మన హాస్పిటల్స్ బ్రెడ్లు పెంచాం. అనేకమైన కార్యక్రమాలు ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పేరు చెప్పి చేయడం జరుగుతుంది. ఈరోజు మన అందరం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క చక్కటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో మనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచిలి గ్రామంలో తెలుగుదేశం నాయకుడు స్థిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేదలకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులైన శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారు మన తణుకు శాసనసభ్యులు వారి పుట్టినరోజు సందర్భంగా మంచిలి గ్రామంలో కూటమి తరఫున కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిపి ఒక మంచి కార్యక్రమం జరిపించాలని ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వారికి ఏదో చిన్న కృష్ణపడి సాయంగా ఒక
ఒక బన్ను ఒక యాపిల్ వారికి ఇచ్చి వారి పుట్టినరోజు వారికి ఇంకా ఇబ్బంది పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఎప్పుడు ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండి ఇంకా పూర్వీకులకి ఎంతో సర్వీస్ చేయాలని మనందరూ మంచి గ్రామం నుంచి కోరుకుంటూ. అత్తిలి మండలం తిరుపతిపురం శివారు శివపురంలో ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఈసీసీ దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకు నూతన విద్యా విధానంలో ఆదర్శ నవచేతన పుస్తకాలతో బోధన చేస్తున్నట్లు తెలిపారు. PP1, PP2 సిలబస్ పై విశ్లేషణ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలంలో నాగుల చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. అత్తిలి బస్టాండ్ సమీపంలో గల నాగమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుట్ట వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసి నాగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అత్తిలి కొండలరాయుడు సమీపంలో గల నాగమ్మ తల్లి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపి పుట్టలో పాలు పోశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద, ఉమా సిద్ధేశ్వర స్వామి దేవాలయం వద్ద, బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద గల నాగేంద్రుడి విగ్రహాలకు పూజలు జరిపి పాలాభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు బల్లిపాడు, పాలూరు డ్యాం తదితర ప్రాంతాల్లో గల పంట పొలాల్లోని పుట్టలలో పాలు పోసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం మన అత్తిలి బస్ స్టాండ్ సెంటర్లో వేచి ఉన్న అమ్మలగండ అమ్మ నాగమ్మ తల్లి 10 అడుగుల పుట్ట మీద నాగమ్మ తల్లి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రసాదం తీసుకోండి. వాసునే ప్రసాదం తీసుకో, వాసు ప్రసాదం తీసుకో, ప్రసాదం నాగమ్మ తల్లి ప్రసాదం తీసుకోండి. 25వ తేదీ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో తణుకు గౌరవ చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి డి సత్యవతి ఆదేశాల మేరకు తణుకు న్యాయమూర్తులు కృష్ణ సత్యలత, సీనియర్ సివిల్ జడ్జ్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె కృష్ణవేణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పిఎన్వి రంజిత్ కుమార్ మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి మహిళ విద్యావంతులై ఉండాలని తెలిపారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు, పోక్సో చట్టం గురించి, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల చట్టం గురించి అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమస్యలకు దూరంగా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు ఆదర్శ మహిళా మండలి స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ పారి నాయుడు, న్యాయవాదులు సురంపుడి కమేష్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కౌర వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. తణుకు సబ్ జైల్ గౌరవ చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి సత్యవతి 25వ తేదీన తణుకు సబ్ జైలును సందర్శించి వారికి అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల వివరాలను గురించి కూడా తెలుసుకున్నారు. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ తణుకు ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి సత్యవతి, 4వ అదనపు జిల్లా జడ్జ్ తణుకు శ్రీమతి కె కృష్ణవేణి, 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంకా సత్యనారాయణ 7వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సమరయోధుల పార్కులో వంకా సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుమారుడు శాసన మండలి సభ్యుడు రవీంద్రనాథ్, కోడలు తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వంకా రాజకుమారి, వంకా మోహన్ రావు, అడ్డాల వీరభద్రరావు, బోడపాటి మహేశ్వరరావు, అరుణరేఖ, సీత మహాలక్ష్మి, సతీష్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ కు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం డాక్టర్ నోకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చునని, నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని అన్నారు. రైతులకు బయో కంట్రోల్ పద్ధతులు, జీవామృతం, ఘన జీవామృతం, కీటకనాశక తయారీ విధానాలపై సవివరంగా వివరణ ఇవ్వబడిందని, శిక్షణలో ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు, ఎఫ్ఎంటీ మాస్టర్ ట్రైనర్స్, సహాయ సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో నిపుణులకు ప్రాక్టికల్ డెమోలను కూడా నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అత్తిలి తహసీల్దార్ ఆఫీసులో శాసనసభ్యుడు రాధాకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ దశకవంశీ, సిఎస్డిటి మురళి, మండల రేషన్ డీలర్స్ అధ్యక్షుడు పోల్సిటి రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తూర్పు వీధి రామాలయం జంక్షన్ వద్ద గల సాయిబాబా ఆలయం వద్ద తెలుగుదేశం నాయకులు పూజలు అన్నదానాన్ని నిర్వహించారు. పుప్పాల అర్జున్ రావు, మాజీ మండల కన్వీనర్ కాటూరి భాస్కర్ రావు, మంగిన రవి గణేష్ కుమార్, పైబోయిన బంగారు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే యాదవ్ ఏమంటారా? శాసన మండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ మంత్రి కందుల దుర్గేష్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి నిడదవోలు నియోజకవర్గంలోని ప్రధాన స్పిన్నింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన కృషి చేస్తానని దుర్గేష్ అన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను శనివారం తణుకు నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సమక్షంలో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. తొలుత పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి, కేశవ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తణుకు రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు కూటమి నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఉచితంగా అందజేశారు. అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంతో పాటు మానేపల్లి నారాయణమూర్తి వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలా చూడండి. అది హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. తేతలి గ్రామ పరిధిలోని లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ కు సరైన అనుమతులు లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా తణుకులోని కూటమి నేతల సహకారంతో ఇష్టానుసారంగా నడుపుతూ గోవులను సైతం వధిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల విశాఖపట్నం పోర్టులో
11 కంటైనర్లను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే కేంద్ర నిఘా విభాగం అదుపులోకి తీసుకుని మాంసాన్ని శాంపిల్స్ తీయించి పరీక్షలు చేయగా అందులో 3 కంటైనర్లలో ఆవు మాంసం ఉన్నట్లుగా నిర్ధారించారని అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ కంటైనర్లో బయటపడిన ఆవు మాంసానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్కే సుధాకర్ ను కేంద్ర నిఘా విభాగం విశాఖపట్నం రావాల్సిందిగా పిలిచారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ గోవధ మహాపాపమని సనాతన ధర్మమని చెప్తున్నప్పటికీ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు కలిసి గోవధకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. గోవధ జరుగుతున్నా స్థానిక ప్రజలు గగ్గోలు పెట్టినా బస్సులు వేసుకుని ప్రజలంతా తాడేపల్లి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పశువధను ఆపకుండా ఆవులను వధిస్తున్నారని అన్నారు. పైడిపర్రులో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఆబోతును సైతం వధించేశారని, తణుకు పట్టణంలో రోడ్లపై ఎక్కడా ఆవులే కనిపించడం లేదని అన్నారు. ఇతర జిల్లాల్లోని ఆవులను సైతం ఈ కర్మాగారానికి తీసుకువచ్చి వధిస్తుంటే తణుకు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీసించారు. పశువధశాలపై కోర్టులో వేసిన పిటిషన్ ను కూడా బెంచ్ పైకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తణుకు నియోజకవర్గంలో ఇంతటి మహాపథకం జరుగుతుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారని, మీకు డబ్బే ప్రధానమా అని అన్నారు. ఈ పాపం ఊరికే పోదని తరతరాలకు చుట్టుకుంటుందని అనుభవిస్తారని అన్నారు. పశువధ కర్మాగారం మనుగడ కోసం పక్కనే ఉన్న గొడవన్స్ సైతం మార్పించారని, కానీ పశువధను మాత్రం నిలువరించలేకపోయారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మార్సెట్ శేషగిరి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, ఎంపీపీ రుద్ర ధనరాజు, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు పాల్గొన్నారు. లేహ్యం ఫుడ్ దాని మీద నియోజకవర్గంలోన చుట్టుపక్కల ఎంతమంది పోరాటం చేసినా సరైన పర్మిషన్ లేకపోయినా దాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు, ఈ ప్రభుత్వం. మరి అటువంటి లేహ్యం ఫుడ్ నుంచి 11 కంటైనర్లు మాంసాన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టీం వచ్చి దాన్ని సీజ్ చేసి ఆ మాంసాన్ని పరీక్షకి పంపితే అందులో 3 కంటైనర్లు గోమాంసం ఉందని తెలియటం జరిగింది. ఆ గోమాంసం ఏంటని చెప్పి అడిగితే దాని మీద వేరే చెప్తా ఉన్నారు కథలు. ఇవాళ ఇక్కడున్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చెక్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడికి మరి వాళ్ళని ఎంక్వైరీకి పిలవటం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. చాలా దారుణంగా ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సనాతన ధర్మం, ఇవాళ గోమాంసం గో హత్య మహాపాపం అని చెప్తా ఉన్నా, నిన్ననే జీఆర్ స్వామి ఆవుల్ని ఎక్కడా కూడా హింసించకూడదు, ఏమీ చేయకూడదని చెప్పి ఆయన చెప్తున్నా కూడా ఇక్కడ పూర్తి సహకారం, ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్లు కానీ పూర్తి సపోర్ట్ చేసి ఇక్కడ ఆవుల్ని కూడా కోసేసే కార్యక్రమం చేస్తున్నారని మేము మొత్తుకున్న చుట్టుపక్కల వాళ్ళు బాధపడినా, బాధ వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ గారిని బస్ చేసుకుని వెళ్ళి కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా దీన్ని ఆపే ప్రసక్తి లేకుండా నడిపించేస్తా ఉన్నారు. ఇవాళ సెంట్రల్ టీం అది పట్టుకుని 3 కంటైనర్లు గోమాంసం ఉందంటే ఎన్ని ఆవులకు వస్తే ఆ గోమాంసం 3 కంటైనర్లు అవుద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను తణుకు పట్టణంలో ఎన్ని ఆవులు మన రోడ్డు మీద కనపడతా ఉండి ఒక్కటి కనపడుతుందా అని అడుగుతున్నాను నేను. ఈ నియోజకవర్గమే కాదు, పక్క జిల్లాల అక్కడ దొంగతనంగా ఎన్నో అపహరించిపోయి ఇక్కడ నిమిషాల్లో తోలుకు తోలు, మాంసం మాంసం, బోను అయిపోతా ఉంది. ఇటువంటి కార్యక్రమం తణుకులో చేస్తా ప్రజల నోటిలో మట్టి కొట్టి గోహత్య మహాపాతకం అని జన్మజన్మలో చుట్టుపోతుందని చెప్పినా
మరి ఏ మాత్రం కూడా సనాతన ధర్మాన్ని పాటించకుండా మరి ఎక్కడో నీతి కౌరులు చెప్తా ఉన్నారు. ఇటువంటి దాన్ని ఇక్కడ ఎందుకు ఆపుతా లేదని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఇక్కడ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎఫ్సి గుడావును కూడా మార్చేశారు. దానికోసం గవర్నమెంట్ గుడావు నుంచి ప్రైవేట్ గుడావు కూడా మార్చేసుకున్నారంటే ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఏదైతే ఆవులు కోసేది మార్చరు, ఈ గుడౌన్స్ మాత్రం మార్చేస్తారు. డాక్టర్ మల్లేశ్వరరావు అన్న అతను ఆవుల్ని గేదెలుగా మార్చి రకరకాల సర్టిఫికెట్లు ఇచ్చి దుర్మార్గంగా పంపించేస్తున్నారు. పాలిచ్చే వాటిని కూడా అతను పాలివనాట్ల కింద ముద్రేసి పంపించేస్తున్నాడు. ఇది అతనికి కూడా మహాపాతకం చుట్టుకుంటుందని ఇది ఎంక్వైరీకి పిలిచారు. ఇప్పుడు ఆ ఎంక్వైరీలో ఏం చెప్తారో చూడాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని నిడదవోలు మండలం, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్ బిల్లుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 38 మందికి 23,80,400 రూపాయలను అక్టోబర్ 25వ తేదీ శనివారం వేలువెన్నులోని కార్యాలయం నందు లబ్ధిదారులకు అందజేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో వైద్యాధికారిని డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ఎన్సీడీసీ 4.0 స్క్రీనింగ్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు 2 టీములుగా ఏర్పడి ఎన్సీడీసీ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వారానికి 75 గృహాలు, 18 సంవత్సరాల పైబడిన వారిని సర్వే చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు గణపవరం 4 సచివాలయం, గణపవరం 3 సచివాలయాలను సందర్శించి రక్తపోటు, మధుమేహం, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర అంశాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.